మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వరములకి మరి ఆయనను స్తుతించి మహిమపరిచి ఉన్నాం. దీని యొక్క వాక్యాన్ని కూడా ధ్యానించుకోవాల్సినటువంటి ఈ యొక్క తరుణంలో మనము లేఖనంలో మరి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. దేవుడు మనకి సమయం ఇచ్చి ఉండగా మరి సమయంలో మరి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకున్నాం. దీనికి లేఖన భాగాలు చదువుకున్నాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించి ప్రతి తీగ మరియు ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు పవిత్రులై ఉన్నాయి. నా ఎందు నిలిచి ఉంది, మీ ఎందు నేను నిలిచి ఉంది. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలించదో అలాగే నా ఎందు నిలిచింటేనే కానీ మీరును ఫలించదు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా ఎందు నిలిచి ఉండునో, నేను ఎవరి ఎందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేదు. ఎవరైనా నా ఎందు నిలిచి ఉన్నది ఎడల వారు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోయేది. మనిషిలో అతి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేసి అవి కాలిపోవు. నా ఎందు మీరును, మీ ఎందు నా మాటలు నిలిచి ఉండేల ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన మా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులవుతారు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించదో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుకుని నా ప్రేమ ఎందు నిలిచి ఉండేది. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొనిన ఎడల నా ప్రేమ ఎందు నిలిచి ఉండేది. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీరు తెలుస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరని నేనొకరు ప్రేమించవలనటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టుకుని వాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవరూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉండేది. దాసుడు తన యజమానుడు చేయుటకు ఎరుగడు కనుక మిమ్మును దాసులని పిలువక స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల జరిగిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తున్నాను. ఆగుదాము. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ప్రాముఖ్యంగా నేను నిజమైన ద్రాక్షావళిని లేఖనం గమనించినట్లయితే నా తండ్రి వ్యవసాయకుడు. వాళ్ళరా తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. గమనించండి, నేను ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. గమనించినట్లయితే ఒక వ్యవసాయం చేసే ఒక రైతు ఒక చోట మరి చేలో మరి ఫలించే మొక్కలు ఒకటి ఒకటి కలిసి ఉంటే ఏం చేస్తాడంటే వాటి కొంచెం దూరంగా పెడతాడు నాటేటప్పుడు. ఎందుకంటే అవి దూరంగా ఉండటం వలన అవి పెరిగి బాగా ఫలిస్తాయని. దగ్గరగా ఉన్నాయనుకోండి ఏమైతే అంటే అవి అలాగే అలుకుపోయి ఏమైతే అంటే దానికి దీనికి మధ్య ఏమైతే స్థలం సరిపోకపోవచ్చు, పెరగడానికి కొంచెం ఇబ్బంది కలగవచ్చు. ఏం చేస్తారంటే రైతు వాటిని దూరంగా అంటే మొక్కల యొక్క పనితీరును బట్టి, మొక్క యొక్క సామర్థ్యాన్ని బట్టి, మరి ఒడి మొక్కలైతే కొందరు అడుగు లేదనగా ఒక జానుడు అట్లా నాటుతారు. కొన్ని మొక్కలైతే 1 మీటరు, ఇంకొన్ని మొక్కలైతే కనుక 5 మీటర్లు అట్లా దూరంగా చిన్నప్పుడే వాటిని దూరంగా పెంచి పెరగడానికి నాటుతారు. అంటే ఏంటిది? వ్యవసాయదారుడు చేసేటువంటి ఒక వ్యవసాయం. గమనించండి, పిల్లల్ని కూడా పెంచే విషయంలో కూడా మాకు పోల్స్తున్నాడు ప్రభు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని తెలియజేస్తూ, అంటే మనము ఇక్కడ గమనించాలా, పిల్లలు పెద్ద కొద్దీ ఏం చేస్తామంటే తల్లిదండ్రులు వారు ఏం చేస్తారు, పిల్లల్ని
కొంచెం కొంచెం దూరంగా ఉంచుతారు, దూరం పెడతారు. ఎందుకంటే నడిచే విషయంలో, పరిగెత్తే విషయంలో ఒక మాట గమనించండి. మనం ఎప్పుడు మీరు చూసినట్లయితే ఒక సైకిల్ నడిపిస్తున్నాడు వాళ్ళ తండ్రి ఆ పిల్లల కంటే పట్టుకొని నడిపిస్తూనే ఉంటారా? చుట్టూ వాడు తొక్కుతూనే ఉంటాడు, రోజు తొక్కుతున్నాడు లేని వాళ్ళ తండ్రి ఆ సైకిల్ వెనక పట్టుకుని నడిపిపోతూనే ఉంటాడా? పోడు. వానిలో ఎప్పుడైతే సైకిల్ తొక్కేటువంటి ధైర్యము, ఆ బ్యాలెన్స్ గా తిరుగుతున్నాడు, నడుస్తున్నాడు అనేటువంటి ఆ నమ్మకము అతనిలో కల్పించినప్పుడు తర్వాత ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? వదిలేస్తున్నాడు, నువ్వు ఇక వెళ్తావులేని. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే మీరు చూస్తూ ఉంటారు కొన్ని ఛానళ్ళలో కూడా కొన్ని పక్షులు ఏం చేస్తాయంటే వాటి పిల్లలను పైన ఎక్కడో మరి కొండ చర్యల్లో కానీ పైన చెట్ల మీద కానీ వించుకుని వాటిని అక్కడి నుంచి తోసేస్తాయి. రెక్కలు అంటే రెక్కలు రాకముందు కాదు, రెక్కలు వచ్చిన తర్వాత ఏం చేస్తాయంటే వాటిని అక్కడి నుంచి అవి తోసేస్తాయి. ఎందుకు? అది రెక్కలు బలంగా కొట్టుకొని ఎగరడానికి సాహసం చేసి వాటికై అవి ఎగరడానికి ధైర్యంగా, వాటికై అవి నిలబడడానికి ధైర్యంగా చూస్తూ వాటిని తోసేస్తాయి. తోసేసిన తర్వాత వాటికంటే ముందుగా కిందికి పోతాయి. ఎందుకు? ఒకవేళ అది నడవలేని స్థితిలో కావచ్చు, రెక్కలు ఎగరే స్థితిలో కావచ్చు, ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే మళ్ళీ వెళ్ళి కిందికి వెళ్ళి వాటిని మీద ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పైకి వచ్చి పెడతాయి. అంటే గమనించండి ప్రియులు వాళ్ళారా, అంటే లేఖనాల్లో ప్రభు అయినటువంటి దేవుడు మనకు వాక్యం సెలవిస్తున్నాడు. నేను ద్రాక్షావళిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. అంటే నేను ఏ రకంగా అయితే ఉన్నానో అనుకో. చాలా మంది మనలో చాలా మంది అనుకుంటారంటే నాకు దేవుడు ఉన్నాడు తోడుగా ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు తోడుగా ఉన్నాడని. ఆయన అందరికీ ఏం చేస్తున్నాడు? సమస్తమును దయచేసేవాడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము అనుకుంటాను 23 వచ్చావు అనుకుంటాను. మా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము ఏం చేస్తున్నారు? 23 చదువుతున్నామా? కొంచెం 30 కానీ చదవమ్మా. 30 వచ్చి ఆ అజ్ఞాన కాలములను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నారు. ఒక్క నిమిషం ఆడదాము. ఆయన ఏ చేతులను పైన చదువుదాం. 25వ వచనం అనుకుంటాను. ఆయన మన అందరికీ దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొద్దుగా ఉండొచ్చు మనుషుల చేతులతో చేరింపబడివాడు కాదు. అంటే ఏం చేస్తాడు ప్రభు? మనకు సమస్తం చేసేవారుగా ఉన్నాడు. మాది ఏం తగులు మాది క్యాథలిక్ అది తెలుగనా? సరే. ఆయన అందరికీ సమస్తమును దయచేసేవారుగా ఉన్నాడు, ఊపిరి దయచేసేవారుగా ఉన్నాడు. అంటే ఊపిరితో ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి? మనము నిలదొక్కుని ఏం చేయాలి? మనము ధైర్యంగా బతకాలి. ఆయన అందరికీ సమస్తం దయచేసేవారుగా ఉన్నాడు. ఇక్కడ కూడా మరి లేఖనాలు చూసాం. యోహాను సువార్తలో నా తండ్రి నిజమైన వ్యవసాయకుడు అని ఏమంటున్నాడు? ఏదేమే కానీ ఆ తీగ అనేది ఆయనలో ఫలింపకపోతే, ఆయనలో నిలిచి ఉండకపోతే ఏం చేస్తారంట? దాన్ని తీసి పారవేస్తారని ఉంది అక్కడ. అంతే లేఖనంలో. ద్రాక్షావల్లి దేన్ని అతుక్కోవాలంట? తీగలు ద్రాక్షావల్లికి అతుక్కొని ఉంటేనే అవి ఫలిస్తాయి. ఒకవేళ అది దానికి లేవనుకొని ఏం చేస్తారు? తీసేసి బయట పారేస్తారు. బయట పారేసి ఏం చేస్తారు? ఏమన్నా తీసుకెళ్ళి దాన్ని కాల్చేస్తారు. అంటే ఏంటి ఇది అని అంటే, పిల్లలుగా ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల్ని పెరిగి పెద్ద కావాలి, వాళ్ళు అభివృద్ధిలోకి రావాలనే ఉద్దేశంలో కొంచెం కొంచెం దూరం ఉంచుతారు, కొంచెం కొంచెం దూరం ఉంచుతారు. అంటే ఏంటి? దేవుడు ఏ రకంగా అయితే మనకు సమస్తమును ఊపిరి దయచేశాడో అలాగే తల్లిదండ్రులు కూడా ఈ లోకంలో మనకి ఏం చేస్తున్నారు? మనకు సమస్తాన్ని దయచేస్తున్నారు. అలాగని గొంతెమ్మ కోరికలు కాకండి.
మనము కోరరాని కోరికలు కోరకూడదు. కొండ మీద కోతి లేదనక ఇంకోటి కాదు. మనకు అవసరానికి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం కావాలని అడగాలి, కానీ అనవసరమైంది కాదు. అంటే గమనించండి, మనకేది అందుకే అన్నాడు అక్కడ లేఖనాల్లో, మీకేది ఇష్టమో అది అడగండి అని దేవుడు వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఒక మాట గమనించండి, మనకి ఏది ఇష్టమో అది ఎవరిని మనం అడుగుతామో ఎవరు మనకి ఇస్తారు. నీకేది ఇష్టమో నువ్వు ఎవరిని అడుగుతావు? నీకు ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళను నువ్వు అడుగుతావు. అమ్మనైతే అమ్మని అడుగుతావు, నాయనైతే నాయన్ని అడుగుతావు. గమనించండి, అంటే ఎందుకు మనము వాళ్ళతో అంతా బంధం కలిగి ఉన్నాం కాబట్టి, అవునా కదా? వాళ్ళతో అంతా మరి ప్రేమ కలిగి ఉన్నాం కాబట్టి, వాళ్ళతో మనం కలిసి ఉన్నాం కాబట్టి ఏమంటాం మనము, నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం ఉందని అడుగుతాం. అందుకని అడగడా, మీకేది ఇష్టం అది మీరు అడగండి అని. అంతేగాని ప్రేమైన వాళ్ళరా, చూడండి, ఒక వ్యవసాయం చేసే వ్యవసాయకుడు మరి అక్కడ పొలంలో మొక్కలు ఏ రకంగా అయితే తీర్చిదిద్ది మరి పెంచుతున్నాడో, అలాగే మనల్ని కూడా మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తీర్చిదిద్ది ఒక స్థాయికి రావాలని, ఒక బుద్ధిలోకి రావాలని. ఇంకొక మాట ఉంది అక్కడ, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. లేక ఉంది అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఏముంది అక్కడ? యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలోనే చదివారు కదా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. గమనించండి, నువ్వు చదువుతున్నావు, మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, మంచిగా ఉత్తీర్ణత వచ్చింది అనుకోండి, ఎవరు సంతోషపడతారు? ఫస్ట్ మొదటగా ఎవరు సంతోషపడతారు? తల్లిదండ్రులు సంతోషపడతారు. ఎంత ఉపయోగపడతారో. ఎందుకు? బహుగా ఫలించిందని. ఒకవేళ ఉద్యోగం వచ్చింది అనుకోండి, మీకు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని నాకు జీతం ఇయ్యి, నాకు నువ్వు డబ్బులు తెచ్చి అని అడగరు. ఆ ఉద్యోగం వచ్చిందని సంతోషపడతారు, కానీ నిన్ను వాళ్ళు ఏమి ఆశించారు. అంటే ఎందుకు ఏం ఆశించారంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారంట? నా తండ్రి. నువ్వు పలానా వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారంటే పలానా చదువుతున్నారు, అబ్బో. ఏం చేస్తున్నారంటే పలానా చేస్తున్నారు, అబ్బో. అంటే ఏంటిది? ఎవరికి మహిమ? అది మన తల్లిదండ్రులకు మహిమ. దేవుని బిడ్డలంగా మనము కూడా దేవుని యందు అంటుకట్టబడి బహుగా ఫలించుట వలన మనం ఫలిస్తే, బాగా మంచి ఫలములు ఫలిస్తే ఎవరు సంతోషపడతారు? దేవుడు సంతోషిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి కుమారుడా, కుమార్తె అని దేవుడు మన గురించి సంతోషిస్తాడు. అలాగే మనము కూడా మన తల్లిదండ్రులకు సంతోషపరిచే విధంగా మనం ఉంటే ఇంకా ఎవరు ఆనందపడతారు? దేవుడు ఆనందపడేది కాదు, కానీ మన తల్లిదండ్రులు సంతోషిస్తారు. ప్రేమ వాళ్ళరా, ఎందుకు చదువుకుంటున్నామంటే ఇదిగో ఈ కొంచెంలోనే కాదు, మనం ఎక్కువగా సంతోషించాలంటే, మనం ఎక్కువగా అభివృద్ధికి రావాలంటే మొదటగా దేవుని భయభక్తులు కలిగి ఉండాలా. 127వ కీర్తన చూద్దాం మనం ఒకసారి. కీర్తన గ్రంథము 127వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే ఒక మాట దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కీర్తన మరి 2వ వచనం చూసినట్లయితే ఇక్కడ కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 2వ వచనంలో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మనం చేసే పని ఏం చేస్తున్నామంటే, చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు బయట, సాఫ్ట్వేర్ కంపెనీల్లో కావచ్చు, బయట చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసునండి? ఎప్పుడు వస్తారు? ఏ 12గో 1గో 2గో వస్తారు.
వచ్చి అప్పుడు అన్నం తింటారు పడుకుంటారు. అప్పుడు తిని తగ్గుతుందంటే అరగదు. కానీ అది వ్యర్థం అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే అటు మన ప్రభు అది వ్యర్థమే అంటూ మళ్ళీ ఏమంటున్నాడు తర్వాత కింద, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చూచున్నాడు. ఒక మాట మనం ఇక్కడ చూస్తున్నాము, తన ప్రియులు నిద్రించుచుండగా. మనము మొక్కలు గాని ఏదైనా విత్తనాలు గాని మనం నాటుతాం. నాటిన తర్వాత అలాగే కూర్చొని చూస్తూ ఉంటే అవి ఎప్పుడు వస్తాయో వృద్ధులకి మనం గమనిస్తామా? ఒకసారి మీరు రాత్రి అయిన తర్వాత నిద్రపోయిన తర్వాత రాత్రి నిద్రపోయి తెల్లారు చూడండి, ఆ మొలక పైకి వస్తుంది. విత్తనం యొక్క మొలక పైకి వస్తుంది. అంటే గమనించి ఏంటి అర్థం? అది తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. అంటే నువ్వు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభువు మీద భారం వేసి, ఆయన నన్ను ఆదుకున్నటువంటి సహాయకుడు, నాకు సహాయం చేసే సహాయకుడు అని ఆయన మీద భారం వేసి మనము శాంతంగా నిద్రపోతే, అలాగని ఎలాంటి బాధల మంది లేకుండా చదువు గిదువు లేకుండా తిని నిద్రపోవడం కాదండి. ఇక్కడ మనం అనుకోవచ్చు ఆయన తన ప్రియులు ఎదురుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అని అంటే మనం తిని నిద్రపోతే దేవుడు ఇస్తాడని కాదు. అందుకే మనం మాటలు చూశాను. ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. బాగా క్రికెట్ ఆడితే, బాగా కబడ్డీ ఆడితే, బాగా ఆటలో గెలుచుకొని వస్తే ఏమంటారు? పలాని వాని కొడుకు అని అంటారు. ఎందుకంటే వాడు మా కొడుకు అని. అంతకంటే ముఖ్యంగా ఏం చేస్తారు? నేను దేశం కోసం మంచిగా ఆడినా అని ఏం చేస్తారు? ఆ దేశం వాళ్ళు బల అన్నర్రా వాళ్ళు అని అంటారు. అంటే నువ్వు ఆడడం వల్ల, నువ్వు బాగా గెలవడం వల్ల ఎవరికి పేరు వచ్చింది? ఆ టీంకి పేరు వచ్చింది, ఆ దేశానికి పేరు వచ్చింది, తద్వారా నీ తండ్రికి కూడా పేరు వచ్చింది. అందుకే అంటున్నాడు దేవుడు లేఖనాన్ని అనుసరిస్తూ, మీరు బహుగా ఫలించటం వలన. ప్రేమ వాళ్ళరా, దేవుడు మనల్ని ఆయన మనకు సమస్తాన్ని దయచేసేవాడుగా ఉన్నారు. ఆయన ఊపిరిని అందరికీ జీవము దయచేసేవాడుగా ఉన్నాడు. అనుకోవచ్చు, నా దేవుడు నాకేం ఇయ్యలేదే అని. ఒక మాట, చిన్న కుమారుడు తప్పయి ఆస్తి అంతా పోగొట్టుకొని వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. ఆయనతో కలిసి అన్ని పోగొట్టుకొని వచ్చిన తర్వాత చిన్న కుమారుడు తిరిగి వస్తే, అరే నా కుమారుడు వచ్చినాడు, దొరికినాడు, అందరం మనం సంతోషపడదాము, పండగ చేసుకుందామని అందరూ పండగ చేసుకుంటా అంటే ఇంట్లో కూర్చొని పెద్ద కుమారుడు చెరువు నుంచి బయటకు వచ్చి ఇంట్లో చూసి ఏం జరుగుతుందంటే, అరే నీ చిన్న తమ్ముడు వచ్చినాడు అంటే వాడు బాధపడినాడు. వాళ్ళ నాన్నగారికి వచ్చి గొరిగినాడు, ఏమి నాయనా, ఇన్ని అలం నుంచి నేను ఇన్ని సంవత్సరాలుగా నీతో కలిసి ఉంటేనే, నీతో నేను ఆడికి పొమ్మంటే ఆడికి పోయినా, చేలో పని చేయమంటే చేలో పని చేసిన, నీళ్లు లేవంటే దప్పిక కొన్నా, అన్నం లేదంటే ఆకలితో ఉన్నా, అలాంటి అన్ని ఇబ్బందులు పడ్డాను నేను. ఈ పొద్దువాడు అన్నీ పోగొట్టుకొని అంతా తిరిగి అన్ని రోత పనులు చేసి అల్లరి పనులు చేసి తిరిగి వస్తే వాడిని తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటావా అని పెద్ద కొడుకు ఏం చేసినాడు? అలిగినాడు, బాధపడినాడు. అప్పుడు ఏమవుతున్నాడు ఆ తండ్రి? కుమారుడా, నీవు కాదా, ఇవన్నీ నీవే కదా, నువ్వు ఆనవి కదా అంటే అతను బాధపడినాడు. దేవుని వాళ్ళారా, మనం కూడా ఒక రోజున అలాంటి ఇబ్బంది పడకుండా, నాకన్నీ పోయినాయి, నాకేమి ఇయ్యలేదు అనేటువంటిది కాదు. ఈ తండ్రి మనకేమి ఇగిపోయినా కానీ ఆ తండ్రి మనకు సమస్తాన్ని దయచేసేవాడుగా ఉన్నాడు. అందుకే మనం చదువుకున్నాం, ఆయన అందరికీ సమస్తమును ఊపిరిని దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు మన చేతులతో ఆయన సేవింపబడేవాడు కాదు. ప్రేమ వల్లరా, మనం చదువుకునే వాళ్ళు చదువుకోండి, ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేసే విషయంలో కావచ్చు. మనం ఉద్యోగం చేసే చోట ఏమనుకోవాలా? మన గురించి పలానా వాళ్ళు అనుకోవాలా. మనం చదువుకునే చోట మన గురించి ఏమనుకోవాలా? పలానా వాళ్ళు అనుకోవాలా. ఆ రకంగా అనుకోవడం వల్ల ఎవరు మహిమపరచబడతారు? మన తల్లిదండ్రులు మహిమపరచబడతారు, తర్వాత దేవుడు మహిమపరచబడతాడు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, లోకంలో ఎవరైనా తప్పు చేసినా ఏం పట్టించుకోరు కానివ్వండి, ఒక
దేవుని బిడ్డ తప్పు చేస్తే ఒక క్రైస్తవ కుమారుడు గాని క్రైస్తవ కుమార్తె గాని పొరపాటు చేస్తే ఏమంటారంటే చూపిస్తారు, చూడు ఇదిగో చూడని. ఆ పని చేయడం వల్ల మనం ఎవరికి పేరు తెస్తున్నాం అక్కడ, అది మంచి పేరు కానీ చెడు పేరు కానీ ఎవరికి వస్తుంది? అది ముందు దేవునికి వస్తారు. వీళ్ళు దేవుని పిల్లలంట, చూడు ఎందుకంటే వీళ్ళు పలానా ఊళ్ళో పిల్లలంట చూడు అనని. అంటే గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాం నా తండ్రి వ్యవసాయకుడు అంటే ఏమంటారు? ఏంటి, నిన్ను పెంచిన వాడు ఎవరురా అని అంటారు. అంతేనే కదా, నిన్ను పెంచిన ఎవరురా అంటారు. నువ్వు సరిగ్గా మనం సరిగ్గా నచ్చకపోతే సరిగ్గా మాట్లాడకపోతే ఎవరిని నిందిస్తారు? మనల్ని పెంచిన వాళ్ళని అంటారు, తర్వాత మన దేవుని అంటారు. అందుకే ఇక్కడ మరి ప్రభువు సెలవిస్తున్నారు వాక్యం ద్వారా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని. ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకునే విషయంలో, ఉద్యోగం చేసే విషయంలో కావచ్చు, ఇంతటితో అయిపోలేదు. మనం ఇంకా 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 ఫలించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఎంత ఎత్తు ఎదిగితే ఎంతగా ఫలిస్తే ఆయన అంత సంతోషపడతాడు. అంటే ఆ ఫలాలు చూసుకొని ఆయన తింటాడని కాదు. అనుకోవచ్చు కొంతమంది, నేను ఉద్యోగం చేస్తే మా ఇంట్లో అన్ని అప్పులే ఉన్నాయి, మా ఇంట్లో అంత కష్టాలే ఉన్నాయి, నేను ఉద్యోగం సంపాదిస్తే ఇవన్నీ నేను తీర్చాలేమో అని కొందరు అనుకోవచ్చు. అది కాదు. నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నిన్ను ఎవరు ఆశించరు, తల్లిదండ్రులు ముఖ్యంగా అసలు ఆశించరు. ఎందుకంటే నువ్వు గొప్పగా ఉంటే చాలా అనుకుంటారు, కానీ నువ్వు సంపాదించి మాకు ఎవరు అనరు, ఆశించరు కూడా. ప్రేమిన వాళ్ళరా, ఏ రకంగా అయితే ప్రభువు మనల యొక్క అభివృద్ధి చూసి మనం ఫలించేటువంటి ఫలాలు చూసి మహిమపరచబడతా ఉన్నాడో, అలాగే మన పిల్లలు కూడా బాగా ఫలించి అభివృద్ధిలోకి వస్తే కుటుంబం కూడా సంతోషపడుతుంది. తద్వారా ఎవరికి పేరు వస్తుంది? కుటుంబానికి పేరు వస్తుంది. ఆ తర్వాత దేవునికి కూడా ఫలానా వాళ్ళు ఈ పిల్లలు అనేటువంటి మంచి పేరు వస్తుంది. ఆ పేరు, ఆ యొక్క మంచి మరి నడవడిక కలిగిన వారంగా ఉండాలి. చదివించండి. యేసు జ్ఞానంతోను లూకాసు వార్త 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 40 వచ్చిన చదువుతాము, తర్వాత 40 వచ్చినాము. అక్కడ ఏముంది? బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొంది ఉండను, దేవుని దయ అతని మీద. ఏముంది అక్కడ? యేసు జ్ఞానవంతులు, వయస్సునందును, దేవుని దయందును, మనుష్యుల దయందును వర్ధిల్చుండెను. ప్రేమ వాళ్ళారా, ఈ లేఖనాలు మనం బట్టి ఏం అర్థం చేసుకోవాలి? మనము మనుష్యుల దయందును, దేవుని దయందును. దయ అంటే మనం మాట్లాడే మాటలను బట్టి, మనం నడిచే తీరుని బట్టి, మనం మాట్లాడే తీరుని బట్టి, అరే పిల్లలు మంచివాళ్ళు, ఏంటది? అరే మంచిగా వీళ్ళు పాటలు పడతారు, మంచి పిల్లలు అంటే ఇది వర్ధిల్లడం. ఈ రకంగా మనం వర్ధిల్లడం వలన, ఈ రకంగా మనం ఫలించడం వలన మన తండ్రి మహిమపరచబడతాడు, అలాగే మన కుటుంబం కూడా మహిమపరచబడుతుంది. ఈ ప్రేమ, ఈ యొక్క మహిమ, ఈ యొక్క ఫలము మనం ఫలించాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మరి మనము అభివృద్ధి పొంది ఫలించుట ద్వారా మనము దేవుని మహిమపరచబడమే కాకుండా మన కుటుంబం కూడా మహిమపరచబడుతుందని లేఖనాల ద్వారా మనము మరి ఈ మాటల ద్వారా మనం హెచ్చరిక పొందుకున్నాం. ఒకవేళ మనం ఇక్కడ ఉన్నా, కుటుంబానికి దూరంగా ఉన్నా, ఎంతో దూరంలో ఉన్నా కానీ మనకు తోడుగా ఉండేది ఎవరు? ఇంతకుముందు ఒక పాట పాడింది, నా తోడు నీవయ్యా. ఎవరు మనకు తోడు? యేసయ్య. పిల్లలు ఏం చేస్తారు? ఎక్కడ దూరంగా హాస్టల్ దొరుకుతా, నేను ఉండలేకపోతున్నాను అనుకో, కానీ ఏంది? దేవుడు మనకు తోడుగా ఉంటాడనేటువంటి నమ్మకము మనం కలిగి ఉండాల.
దేవుని వాళ్ళారా, ఈ మాటల ద్వారా మనము ఆత్మీయంగా మేలులు పొందాం, దేవుని యొక్క దీవెనలు పొందాము. మరి ఈ సమయాన్ని దేవుడు ఇచ్చి ఉండగా మరి దేవుని యొక్క దాసులుగా మరి దేవదనం గారి కుటుంబంలో మరి ఈ సమయం మనకి ఇచ్చి ఉండగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వచ్చిన మీకు అందరికీ దీర్ఘ వాక్యాన్ని మరి మీతో పంచుకోవడానికి సమయం ఇచ్చేటువంటి మరి నాకును మరి మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రములు, వందనములు.